మీ లైఫ్‌లో బెస్ట్ కేస్ ఏంటి సార్ అందరూ అడుగుతున్నారు? బెస్ట్ కేస్. ఒక చోడవరం అనే ఊర్లో ఒక మాస్టారు ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎ పేషెంట్ నాకు. ఆయన ఒకరోజు కాల్ చేసి, "డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా నాన్నగారికి అస్సలు ఒంట్లో బాలేదు. మీరే ట్రీట్ చేయాలని" చెప్పారు. అప్పుడు ఐ హార్డ్‌లీ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సరే సార్ అని చెప్పాను. చెప్తే ఆయన రిపోర్ట్స్ పంపిస్తాను సార్ చూడండి అని అన్నారు. సరే రిపోర్ట్స్ చూసాను. చూస్తే లంగ్ కొలాప్స్. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ లంగ్ కొలాప్స్. సార్ ఇప్పుడు చెప్తున్నారేంటి సార్ అంటే, లేదండి పట్టుకెళ్ళిపోమని చెప్పారు. మాకు మా ఫ్యామిలీకి ఏ కంప్లెయింట్ వచ్చినా మీరే చూస్తారు కాబట్టి మేము మీ మీదే లాస్ట్ హోప్ పెట్టుకున్నాం. ఏమైనా చేయగలిగితే కాదండి ఏదో ఒకటి చేయండి. నాకు మా నాన్నగారు కావాలి. ఓకే. ఎలా ఉన్నారు సార్ ఏంటి అని ఎళ్లి చూస్తే విపరీతమైన ఆయాసం. పాలలాగా తెలుపు మనిషి. 84 ఇయర్స్ అంత తెల్లగా ఉంటారు. షర్ట్ లేకుండా ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు అంతా ఎర్రగా అయిపోయింది. విజిబుల్ సౌండ్స్ వీజిల్స్ వచ్చేస్తున్నాయి. కంప్లీట్‌గా మాట్లాడలేకపోతున్నారు. సరే డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ ఆల్రెడీ చెప్పేసారు కదా సార్ మనమేం చేస్తాము ఇంకేం చేయలేం కదా అని అన్నాను. ఏదో సార్ దేవుడి మీద భారం వేసి ఏదో ఒకటి చేయండి. ట్రై చేద్దాం అని అన్నారు. సరే. మేము విశాఖపట్నం నుంచి చోడవరం వెళ్ళడానికి ఒక 1 ½ అవర్ పడుతుంది. ఈ 1 ½ అవరే మీకు టైం అండి. వెనకాతల మా అబ్బాయి వస్తాడు. నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టే టైంకి మీరు మా అబ్బాయికి మందిచ్చేయాలి. ఓకే. మా అబ్బాయి వెనకొస్తాడని చెప్పారు. సరే. నాకు తెలిసిన పుస్తకాలు అన్నీ చదివి, అన్నీ చేసి హోమియోపతిక్ టోటాలిటీని బిల్డ్ చేసాం. హోమియోపతి అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన గైడ్‌లైన్స్‌లో, డెఫినిషన్స్‌లో అందరికీ చాలా చాలా బేసిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ది డెఫినిషన్ ఆఫ్ హెల్త్. హెల్త్ ఈజ్ నాట్ ఎ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఇట్ ఈస్ మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. రైట్. హోమియోపతి ఎప్పుడు అదే ఎంఫసిస్ చేస్తదండి. మేము ఏం ప్రిస్క్రైబ్ చేయాలన్నా మెంటల్ ఆస్పెక్ట్ తీసుకుంటాం, ఫిజికల్ అండ్ పాథలాజికల్ ఆస్పెక్ట్ తీసుకుంటాం, సోషల్ ఆస్పెక్ట్స్ నలుగురితో ఎలా ఉంటున్నారు. ఈ ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు మాస్టారు ఎంతోమంది ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని క్రియేట్ చేసిన ఘనతనుంది. ఈ రోజుకి చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండే వాళ్ళందరూ మాస్టర్ దగ్గర స్టూడెంట్స్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అందులో కొంతమంది నా పేషెంట్స్ ఏం చెప్తారంటే, మాస్టర్ అంటే ఇప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళొచ్చినా మాస్టర్ అంటే భయం లేచి నించుంటారు. అంత స్ట్రిక్ట్, అంత డిసిప్లిన్. సో, అట్లాంటి వ్యక్తి మైండ్ సెట్ ఎట్లా ఉంటదో మనం ఊహించుకోవచ్చు. ఆవులు, గోవులు అంటే చాలా ఇష్టం. ఇంత జరుగుతున్నా ఆయన కసురుకుంటున్నారు వాళ్ళ వైఫ్‌ని. "నువ్వు సరిగ్గా నన్ను చూసుకొనుంటే బావుండేదేమో." ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎలాగో మనకు తెలుసు. సిటీ లాంగ్వేజ్ ఇవన్నీ మనం చూస్తాం. అవన్నీ నేను డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు. హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను చెప్తున్నాను. ఇవన్నీ చూసాక హోమియోపతిక్ మెడిసిన్ చెప్పొచ్చు. కానీ అది ఒక స్టాండర్డ్ డ్రగ్ అనుకోని అందరూ ఎవరైనా వాడితే వాళ్ళకి ఇబ్బందవుతది కాబట్టి నేను చెప్పట్లేదు. సో, ఆ మందు మనం పెట్టాక ఐ వాస్ ఆస్టానిష్డ్. తర్వాత రోజు 24 గంటల్లో ఆయన కాల్ చేసి, "డాక్టర్ ఐయామ్ ఫైన్. యువర్ హోమియోపతిక్ మెడిసిన్ హెల్ప్డ్ మీ" అని చెప్పి వీడియో కాల్‌లో చెప్పారు. 3-6 గంటలు కష్టం అని చెప్పిన వ్యక్తికి హోమియోపతి దాదాపు 24 నెలల పైన టైం ఇచ్చింది. ఆ తర్వాత మాస్టర్ ఇంక లేరు. వేరే కారణాల వల్ల. బట్ అంత అక్యూట్ ఫేజ్‌లో అంత ఫాస్ట్‌గా పనిచేసింది. అది నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ఆ కేస్ చాలా కారణం. అది నా లైఫ్‌లో బెస్ట్ కేస్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.